శ్రీమాత్రే నమః. పోలి స్వర్గదీపం. అరటి దొప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించే పోలి స్వర్గదీప పర్వం. మార్గశిర శుద్ధ పాడ్యమి నాటి తెల్లవారుజామున నదీ తీరాలన్నీ పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచే మహిళలతో నిండిపోతాయి. పవిత్ర కృష్ణా నదీ తీరాన బాదర్ గ్రామంలో పోతడు అనే పేరుగల రజకుడు ఉండేవాడు. అతని భార్య గయ్యాళి. వారికి నలుగురు కుమారులు. అందరికీ తగు సమయంలో పెళ్లిళ్లు చేశారు. మొదటి ముగ్గురు కోడళ్లు అత్తగారి స్వభావం పుణికిపుచ్చుకున్నారు. నాలుగవ కోడలు పోలి మాత్రం మృదు స్వభావురాలు. అత్త అయిన మాలితో పాటు మిగిలిన తోడికోడళ్ళు ఇంటి పనులన్నీ పోలిపైనే వదిలివేసేవారు. పోలి మాత్రం శాంత స్వభావాన్ని, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడిచిపెట్టలేదు. కార్తీక మాసంలో గ్రామవాసులంతా ప్రతి ఉదయం స్నానం చేసేందుకు కృష్ణానదికి వెళ్ళేవారు. అత్త, తోడికోడళ్ళు ముగ్గురు పోలిని మాత్రం ఇంటి దగ్గరే ఉంచి వారంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. నదీ స్నానం, దీపారాధన చెయ్యాలని ఆసక్తి కలిగిన పోలి ఇంటిలోనే స్నానం చేసి కవ్వానికి అంటిన వెన్న కరిగించి దీపారాధన చేసేది. అలా నెల రోజుల పాటు చేసిన తర్వాత మార్గశుద్ధ పాడ్యమి నాటికి శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహం కలిగింది. పోలి సశరీరముగా వైకుంఠానికి చేరింది. ఉద్యాపన. అసూయ, హింసా ప్రవృత్తి భగవంతుడు మెచ్చడు. ఆయనకు కావాల్సింది నిర్మలమైన, పరిపూర్ణమైన భక్తి మాత్రమే. ఉన్నంతలో యథాశక్తిగా ఆరాధించిన వారిని భగవంతుడు ఎప్పుడూ సంరక్షించి హక్కున చేర్చుకుంటాడు. ఈ నీతిని తెలిపే కథ పోలి స్వర్గదీపం. కార్తీక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారు. తెల్లవారుజామునే నదీ స్నానం చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు. తెలుగునాట ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణానదీ తీరక్షేత్రాలైన విజయవాడ వంటి చోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమికి విశేష సంఖ్యలో మహిళామణులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంటికి చేరుకున్న తర్వాత పోలి స్వర్గం కథను చెప్పుకొని అక్షింతలు తల మీద వేసుకుంటారు. శ్రీమాత్రే నమః.